సార్ అంటే ఇప్పుడు ఏపీ పరిస్థితి ఎట్లా ఉందో అందరికీ తెలిసిందే. హ్మ్. అయితే ఒక అతను పిటిషన్ వేశారు కోర్టులో. ఇంకొక 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ని కావాలని. అట్లా మళ్ళీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ని చేయడం ఏపీకి లాభమా? నష్టమా? తెలంగాణకి లాభమా? నష్టమా? అసలు ఉమ్మడి రాజధానిగా మళ్ళీ చేయొచ్చంటారా? ఉమ్మడి రాజధానిగా హైదరాబాదుని చేయటం అనేటువంటి విషయాన్ని అది అంత సులభమైనటువంటి విషయం కాదు. చెయ్యాలా వద్దా, అసలు చెయ్యడం సాధ్యమవుతుందా లేదా అనేటువంటి విషయం కొన్ని పిటిషన్లతోనో ఇంకో దాంతోనో జరిగే విషయం కాదేమో అని నేను భావిస్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అవిభక్త ఆంధ్రప్రదేశ్, అన్డివైడెడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ప్రపంచంలోనే ఒక అగ్రస్థానంలో ఉంది ఆ రోజున. ఎవరు పాలించారు, ఎవరు ముఖ్యమంత్రి అని మనకు అనవసరం, వాటికి అవి మనకు అప్రస్తుతం. కానీ ఒకప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనేది ఉభయ రాష్ట్రాలుగా, ఉభయ తెలుగు రాష్ట్రాలుగా విడివడనప్పుడు, ఒకటిగా ఉన్నప్పుడు ప్రపంచం మొత్తంలోనే ఈ రాష్ట్రాన్ని మించిన రాష్ట్రం లేదు అని ఒక గ్లోబల్ లెవెల్లో మనకి పేరు వచ్చింది, వైభవం వచ్చింది, ఒక స్థానం వచ్చింది. అటువంటి దాన్ని కొందరు తెలివనుకోవాలో, వాళ్ళ అదృష్టం అనుకోవాలో, వాళ్ళ స్టార్స్ అనుకోవాలో, ప్రజల్లో ఈ సెంటిమెంట్ కొన్ని లేవదీసి 2 రాష్ట్రాలుగా విడగొట్టారు. ఆ 2 రాష్ట్రాలుగా ఏ విధంగా విడిపోయిందనేది మనందరికీ తెలుసు. అదొక హడావుడిగా జరిగినటువంటి విషయం. ఎవరెవరో ఏదేదో చెప్తే అప్పుడు సోనియా గాంధీ ఏమన్నా భ్రమపడి, భయపడి రకరకాలుగా చేసి రాత్రికి రాత్రి ఆమె డిక్లేర్ చేసింది. దీన్ని అది కాదు అని దానికి అనేక రకాల రీజనింగ్ ఇచ్చేటువంటి మహానుభావులు మనకున్నారు. కానీ దీనివలన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది మాత్రం అసలు ఒక ఏమీ లేనటువంటి స్థితికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు ఈ హైదరాబాద్ అనేటువంటి మహానగరం ఏదైతే ఉందో ఇది తెలంగాణ వాళ్ళది, మాకేమీ సంబంధం లేదని రాయలసీమ వాళ్ళు కానీ, సర్కారు వాళ్ళు కానీ ఎవరు అనుకోవాలా. ఇది మన తెలుగు వాళ్ళందరిదే అని అనుకున్నారు. అందరూ వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు, అందరూ వచ్చి దీన్ని బాగు చేశారు, అందరూ కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. ఇది తెలంగాణ వాళ్ళు మాత్రమే అభివృద్ధి చేసుకుంటే అభివృద్ధి చెందినటువంటి నగరం కాదు హైదరాబాదు. అందరూ కలిసి తెలుగు వాళ్ళందరూ కలిసి అభివృద్ధి చేసుకున్నారు కాబట్టి హైదరాబాద్ ఇవాళ ఈ స్థానంలో ఉంది. ఇప్పుడు ఎవడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా, ఎవరు పరిపాలించినా హైదరాబాద్ ఒక న్యాచురల్ ఫినామినా ఆఫ్ డెవలప్మెంట్ అనేటువంటి స్థితికి వెళ్ళిపోయింది. మనం వాకింగ్కి బయలుదేరుతాం, మొదటి 100 అడుగులో 2 అడుగులో ఆలోచించి ఏమి నడుస్తాంలే, ఇంకా బద్ధకంగా ఉందిలే అనుకుంటూ నడుస్తాం. అవునా కదా? ప్రతిరోజు జరిగే విషయం. కొన్ని 100 అడుగులు పడ్డ తర్వాత మనకి తెలియకుండా మన కాళ్ళు 1000 అడుగులు 10,000 అడుగులు వేస్తాయి. అదేవిధంగా ఈ రాష్ట్రం, ఈ హైదరాబాద్ అనే మహానగరం కూడా ఆనాడు అందరూ కలిసి అన్ని దశాబ్దాల పాటు అందరూ కలిసి శ్రమించి పరిశ్రమించి పెట్టుబడులు పెట్టి అన్ని రకాల చేసి ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లారు. ఇప్పుడు అది ఆటోమేటిక్గా ప్రగతి పథంలో ముందుకెళ్తూనే ఉంటుంది. అది కింద పడాలంటే ప్రత్యేకంగా చెడగొట్టితే తప్ప కింద పడినటువంటి పరిస్థితికి, ఆ ఉన్నత స్థితికి హైదరాబాద్ చేరుకుంది. సో ఆ రోజున హైదరాబాదుని అంత స్థాయికి తీసుకెళ్ళింది ఒక్క తెలంగాణ వాసులు మాత్రమేనా? కాదే. ఇది మా తెలంగాణ భూభాగంలో ఉన్నది అని అందరూ చెప్పడం అనేది పక్కన పెడితే, అది నిజమే అయినా కూడా తెలంగాణ వాసులతో పాటు తెలుగు వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా ప్రయత్నించి దీన్ని ఇంత డెవలప్ చేశారు. ఈ విషయం ఎవ్వరూ మర్చిపోకూడదు. దీనికి రకరకాల సవాలక్ష తెలివితేటలు మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు మనకి. అది కాదు కావాల్సింది. కానీ ఉమ్మడి రాజధానిగా గనక చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడున్న స్థితి నుంచి ఖచ్చితంగా మెరుగైన స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేనికైనా రెవెన్యూ కావాలి కదండి, రాబడి కావాలి, వనరులు కావాలి. అవన్నీ ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఎవరు కూర్చున్నా కూడా వద్దంటే డబ్బులాగా వచ్చి పడేటువంటి పరిస్థితి ఇక్కడ. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఏమన్నారు పాలకులు? భారతదేశం మొత్తంలో అత్యంత ధనిక రాష్ట్రం మాది అని ఆ రోజున అనౌన్స్ చేశారు. గుర్తుందా మీకు? ఆ తర్వాత దీన్ని అప్పుల గొప్పగా చేశారు, అది వేరే విషయం. కాబట్టి ఉమ్మడి రాజధాని, అటు 2 రాష్ట్రాలకి గనక ఉమ్మడి రాజధాని అనేటువంటి కాన్సెప్టు ఒకవేళ గనక జరిగితే, అది జరగడం చాలా కష్టమైన విషయం, క్లిష్టమైన విషయం. జరిగితే మాత్రం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడున్న దానికంటే మెరుగవుతుంది అనేది ఎవరైనా ఒప్పుకోదగినటువంటి విషయం.
అది ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.